హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 64లో రాజస్థాన్ రాయల్తోని లక్నో సూపర్ జాయింట్ అయితే తలపడబోతుంది. ఈ మ్యాచ్ మాత్రం అయితే రాజస్థాన్ రాయల్కి అయితే చావో రేవో మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అది ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది, అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, ఓవరాల్గా ఈ మ్యాచ్లో చూసుకుంటే ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, వీళ్ళ ప్లే ఆఫ్ ఆశలు ఏ విధంగా ఉన్నాయి, ఓవరాల్గా మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి అయితే క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2026లో వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్ కానీ ఫైట్ కోసం అయితే రెండు జట్లు అయితే సిద్ధమవుతున్నాయి. మ్యాచ్ నెంబర్ 64లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్ తోటి రాజస్థాన్ రాయల్స్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్ చూసుకుంటే మాత్రం అయితే రాజస్థాన్ రాయల్కి అయితే చావో రేవో మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ప్లే ఆఫ్ అవసరం అయితే రాజస్థాన్ రాయల్కి అయితే ఉంటాయి, లేదంటే కష్టమైన కూడా. అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్ ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి అయితే వైదొలిగినట్టు తెలిసిన విషయమే. మరి ఓవరాల్గా ఈ మ్యాచ్లో చూసుకుంటే ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, వాళ్ళ ప్లే ఆఫ్ ఆశలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాల గురించి అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే లక్నో సూపర్ జాయింట్ విషయానికి వచ్చినట్టయితే లక్నో సూపర్ జాయింట్ ఈ సీజన్లో మాత్రమే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయింది. పూర్తి నిరాశపరిచింది అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు లక్నో సూపర్ జాయింట్ 12 మ్యాచ్లు ఆడితే కేవలం 4 మ్యాచ్లు అయితే గెలిచింది. 8 మ్యాచ్లు ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే 10వ పొజిషన్లో అయితే కొనసాగుతుంది 8 పాయింట్లతోటి. 2 మ్యాచ్లు అయితే ఉన్నాయి లక్నో సూపర్ జాయింట్కి. 2 మ్యాచ్లు గెలిచినా కానీ లక్నో సూపర్ జాయింట్ ప్లే ఆఫ్ చేయడం అసాధ్యం అని కూడా చెప్పుకోవచ్చు. 2 పాయింట్లు ప్లస్ ఈ 8 పాయింట్లు ప్లస్ 2 గెలిస్తే 4 పాయింట్లు, ఓవరాల్గా 12 పాయింట్లతోనే ప్లే ఆఫ్ చేయడం అసాధ్యం. ఇప్పటికే గ్రూప్ దశ నుంచే లక్నో సూపర్ జాయింట్ అయితే ఎలిమినేట్ అయితే అవ్వడం జరిగింది. ఇప్పుడు జరగబోయే మ్యాచ్ల కోసం వచ్చేసరికి పరువు కోసం అయితే ఆడాల్సి అయితే ఉంటుంది లక్నో సూపర్ జాయింట్. కాకపోతే లక్నో సూపర్ జాయింట్ గత మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ పైన అద్భుతమైన ప్రదర్శన చేస్తే మంచి విజయం అయితే అందుకోవడం జరిగింది లక్నో మాత్రమైతే. ఆ విజయం తర్వాత ఇప్పుడు లక్నో సూపర్ జాయింట్ రాజస్థాన్ రాయల్తోనైతే తలబడబోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి లక్నో యొక్క ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఆడమ్ మార్కరమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి, మహమ్మద్ షమి, ఆవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, సిద్ధార్థ్, మోనిస్ ఖాన్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి అబ్దుల్ సమాద్ అయితే ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా లక్నో సూపర్ జాయింట్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే చాలా అంటే చాలా మెరుగైన ప్రదర్శన అయితే చేస్తుంది. గత మ్యాచ్లో వచ్చేసరికి సేమ్ ప్రదర్శన కనబరిస్తే మరో విజయం అయితే అందుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే మిచెల్ మార్ష్, ఆడమ్ మార్కరమ్, నికోలస్ పూరన్ ఇద్దరు ప్లేయర్స్ మాత్రం అయితే భీకరమైన ఫామ్లో ఉండడం లక్నో సూపర్ జాయింట్కి అయితే కలిసి వచ్చే అంశాన్ని కూడా చెప్పుకోవచ్చు. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ మాత్రం అయితే చాలా కాన్స్టెంట్గా అయితే రాణించడం జరుగుతుంది. వాళ్ళకి తోడుగా ఆడమ్ మార్కరమ్, ముకుల్ చౌదరి కూడా రాణిస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళ బ్యాటింగ్ అయితే బాగానే ఉంది. కాకపోతే రిషబ్ పంత్ మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు. అతని తోడుగా అబ్దుల్ సమాద్ కూడా అయితే రాణించవలసి అయితే ఉంటుంది. ఓవరాల్గా బ్యాటింగ్లో చూసుకుంటే లక్నో సూపర్ జాయింట్ పర్వాలేదైతే అనిపిస్తుంది ఇటీవల కాలంలో. ఈ విధంగా వాళ్ళ బౌలింగ్ మాత్రం అయితే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే కనిపిస్తుంది. బ్యాటింగ్ కంటే రెండింతలు అయితే బౌలింగ్ అయితే స్ట్రాంగ్ అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మయాంక్ యాదవ్, మహమ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్, మోనిస్ ఖాన్ వంటి బౌలింగ్ అటాకింగ్ అయితే కనిపిస్తుంది. వీళ్ళకి మాత్రం అయితే బౌలింగ్ మాత్రం అయితే చాలా డేంజరస్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. స్పిన్నర్లో చూసుకుంటే దిగ్నేష్ రాఠీ వంటి ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ కూడా అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళ బౌలింగ్ మాత్రం అయితే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉంది. అది లక్నో సూపర్ జాయింట్కి అయితే కలిసి వచ్చే అంశం కూడా చెప్పుకోవచ్చు. ఏమైనా ఉంటే బ్యాటింగ్లో మాత్రం అయితే కొంచెం మేరకు ప్రయత్నిస్తే మాత్రం అయితే మరో విజయం అయితే అందుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు లక్నోకి మాత్రమైతే. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ మాత్రం అంతంత మాత్రమైతే కనిపిస్తుంది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్ విషయానికి వచ్చినట్లయితే రాజస్థాన్ రాయల్ ఈ సీజన్లో మాత్రమైతే మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది పడుతూ లేస్తూ. ఓవరాల్గా 12 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ 6 మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది. ఓవరాల్గా 12 పాయింట్లతో ప్రజెంట్ అయితే 5వ పొజిషన్లో అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. రాజస్థాన్ రాయల్కి ఇంకా 2 మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి. ఈ 2 మ్యాచ్లు అయితే గెలవాల్సి అయితే ఉంటుంది. గెలిస్తేనే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ ఉన్న సినారో ప్రకారం చూసుకుంటే మాత్రం అయితే ఒక్క మ్యాచ్ ఓడినా కానీ రాజస్థాన్ రాయల్ మాత్రం అయితే గ్రూప్ దశ నుంచి ఇంటిముఖం పట్టే అవకాశం ఉంది. కాకపోతే గత మ్యాచ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్ అయితే 5 వికెట్ల తేడాతోనైతే ఓడిపోవడం జరిగింది. ఆ మ్యాచ్ ఓటమితోనైతే ప్లే ఆఫ్ ఆశలు అయితే చాలా సంక్లిష్టం అయితే అవ్వడం జరిగింది రాజస్థాన్ రాయల్స్ మాత్రం అయితే. ఇప్పుడు తర్వాత జరగబోయే 2 మ్యాచ్లు 100% అయితే గెలవాలి. మంచి రన్ రేట్తో గెలిస్తే మాత్రం అయితే ప్లే ఆఫ్ బెర్త్ని అయితే కన్ఫర్మ్ చేసుకునే అవకాశం అయితే
క్లియర్ అంటే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు రాజస్థాన్ రాయల్స్‌కి మాత్రం అయితే. గత మ్యాచ్‌లో భారీ ఓటమి తర్వాత ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్‌తోనైతే తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండే అవకాశం అయితుంది. ప్లేయింగ్ 11లో చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ఇట్మాయర్, ధ్రువన్ పెరేరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాదర్ బర్గర్, బ్రిగ్నేష్ శర్మ, రవి బిష్ణోయ్‌తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా శుభమ్ దుబే ఆడే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తుంది. ఓవరాల్‌గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే బౌలింగ్‌లో మాత్రం అయితే ఎటువంటి డోకా అయితే లేదు రాజస్థాన్ రాయల్స్‌కు. ఏమున్నా బ్యాటింగ్ పొజిషన్‌లో మాత్రం అయితే లోపాలైతే కనిపించడం జరుగుతుంది. యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ఇట్మాయర్, డివన్ పెరేరా మాత్రం అయితే ఇటీవల కాలంలో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు. వీళ్ళు నలుగురు మిడిల్ ఆర్డర్ పొజిషన్‌లో సక్సెస్ కాలేకపోవడంతోనైతే రాజస్థాన్ రాయల్స్ అయితే వరుస ఓటములకైతే మెయిన్ కారణం అని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళు రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. బ్యాటింగ్‌లో వచ్చేసరికి ఏమైనా అడ్వాంటేజ్ అయితే ఉందంటే వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ మాత్రం అయితే ఆహ్, చాలా కాన్స్టెంట్‌గా అయితే రాణించడం జరుగుతుంది ప్రతి మ్యాచ్‌లో. ఎక్కువ అంటే ఎక్కువ వీళ్ళపైన అయితే ఆధారపడాల్సి అయితే వస్తుంది రాజస్థాన్ రాయల్స్. బ్యాటింగ్ పొజిషన్‌లో మిగతా ప్లేయర్ రాణిస్తేనే గెలుపు అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే ఉంది. లేదంటే మాత్రం అయితే గ్రూప్ దశ నుంచి ఇంటిముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. బ్యాటింగ్‌లో వచ్చేసరికి కొంచెం వీక్ అయితే ఉంది రాజస్థాన్ రాయల్స్ మాత్రం అయితే. అదేవిధంగా బౌలింగ్‌కి వస్తే మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్‌లో అయితే కనిపిస్తుంది. జోఫ్రా ఆర్చర్, నాదర్ బర్గర్, బ్రిజేష్ శర్మ, రవి బిష్ణోయ్ లాంటి అటాకింగ్ అయితే ఉంది. పేస్ అటాకింగ్‌లో చూసుకుంటే ముగ్గురు పేసర్లు అయితే ఉన్నారు. స్పిన్ అటాకింగ్‌లో చూసుకుంటే రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజా లాంటి స్పిన్నర్లు అయితే ఉండడం జరిగింది. బౌలింగ్‌లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్‌కి అయితే తిరుగులేదు. ఏ మాత్రం లోపాలున్నా బ్యాటింగ్ పొజిషన్‌లో మాత్రం అయితే లోపాలైతే ఉండడం జరిగింది. ఆ బ్యాటింగ్ పొజిషన్‌లో వచ్చేసరికి వాళ్ళు రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే మన రాజస్థాన్ రాయల్ ప్లేయింగ్ 11 మాత్రం అయితే ఒక మాదిరిగా అయితే ఉండడం జరిగింది. మరి వావ్ అని అయితే చెప్పలేము. ఒక మాదిరిగా అయితే ఉంది. 2 టీములు కంపేర్ చేస్తే మాత్రం 2 టీములు అయితే సమతూకంతో అయితే ఉండడం జరిగింది. స్ట్రాంగ్ టీమ్‌లు అని చెప్పలేము. అదే వీక్ టీమ్‌లు అని చెప్పలేము. 2 టీముల్లో వచ్చేసరికి అటు ప్లస్‌లు ఉన్నాయి, మైనస్‌లు అయితే ఉన్నాయి. మెజారిటీగా చూసుకుంటే 2 టీముల్లో వచ్చేసరికి బౌలింగ్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్‌లో అయితే కనిపిస్తున్నాయి 2 టీముల్లో. అదేవిధంగా బ్యాటింగ్‌లో చూసుకుంటే 2 టీముల్లో వచ్చేసరికి చాలా అంటే చాలా వీక్ అయిన పొజిషన్‌లో అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా 2 టీములు మాత్రం అయితే ఒక మాదిరిగా అయితే ఉండడం జరిగాయి. ఈ మ్యాచ్ వచ్చేసరికి జైపూర్ వేదిక అయితే జరుగుతుంది. జైపూర్ పిచ్ వచ్చేసరికి బౌలింగ్ పిచ్ అని కూడా చెప్పుకోవచ్చు. బౌలింగ్ అయితే చాలా అంటే చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఇనిషియల్‌గా చూసుకుంటే పేస్ అటాకింగ్ అయితే ఉంటుంది. పవర్ ప్లేలో వచ్చేసరికి ఆ తర్వాత వచ్చేసరికి ఓవరాల్‌గా స్పిన్నర్లకైతే చాలా అంటే చాలా అనుకూలంగా అయితే ఉండబోతున్నట్టయితే పిచ్ రిపోర్ట్‌లు అయితే చెప్పడం జరుగుతుంది. స్పిన్ పైన చూసుకుంటే స్పిన్నర్లు అయితే ఎక్కువ రాణించే అవకాశం ఉంది. పిచ్ పైన గ్రిప్ ఆ రేంజ్‌లో అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా పవర్ ప్లేలో వచ్చేసరికి కొంచెం బ్యాటింగ్ కూడా అనుకూలంగా అయితే ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం అయితే పిచ్ బ్యాటింగ్ కంటే బౌలింగ్ అయితే ఎక్కువ అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఓవరాల్‌గా దీని సినారియో బట్టి చూసుకుంటే మాత్రం అయితే ఈ పిచ్ పైన టాస్ గెలిచిన టీం మొదటిగా అయితే ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. దానికి 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో కొంచెం బ్యాటింగ్‌కి అడ్వాంటేజ్ అయితే ఉండబోతుంది. అదేవిధంగా డూప్ ఫ్యాక్టర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పిచ్ పైన చూసుకుంటే చేజింగ్ చేసిన టీమ్స్ అయితే ఎక్కువ సార్లు అయితే గెలవడం జరిగింది. ఓవరాల్‌గా వీటన్నిటి దృష్టిలో పెట్టుకుంటే మాత్రం అయితే టాస్ గెలిచిన టీం మొదటిగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్‌లో వచ్చేసరికి ఎవరు గెలుస్తారు నా ప్రిడిక్షన్ ప్రకారం చూసుకుంటే రాజస్థాన్ రాయల్ పైన లక్నో సూపర్ జాయింట్ విజయం సాధిస్తుందని అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? అన్నదైతే కామెంట్ రూపంలో అయితే తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థాంక్ యూ.